ఈరోజు పాస్తా చేసాం కదా, సో ఇప్పుడు చెక్ చేద్దాం తను బాక్స్ని ఫినిష్ చేసిందా లేదని చెప్పి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ చాందూ సెన్స్ స్క్వేర్. ఈరోజు నైని పాపకి నచ్చిన ఒక లంచ్ బాక్స్ మనం ప్యాక్ చేద్దాం. తనకి పాస్తా అంటే చాలా ఇష్టం అనమాట. మరి మార్నింగ్ ఇప్పుడు 6 o'clock అయింది. ఇప్పుడే అలారం పెట్టి లేచాను అనమాట తనకి బాక్స్ పెట్టడానికి కోసం. నా పెద్ద పాపకి ఈరోజు స్కూల్కి నేను ఏం పంపిస్తున్నాను, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్ అన్నీ ఈరోజు నేను చూపిస్తున్నా ఈ వీడియోలో డీటెయిల్డ్గా. తనకి మధ్యాహ్నంకి పాస్తా అడిగింది కాబట్టి పాస్తా చేస్తున్నాను. నా వే ఆఫ్ వైట్ పాస్తా ఎలా చేద్దాం అనేది చూద్దాము. నేను పాస్తాని కుక్కర్లో ఉడకపెడతాను. వాటర్ పోసేసి దాంట్లో సాల్ట్ వేసేసి మూత పెట్టేసి ఒక 8 whistles దాకా హై ఫ్లేమ్లో ఉడకపెడతా. ఇక్కడ ప్యారలల్గా నేను ఇడ్లీ చేద్దాం, మార్నింగ్ ఇడ్లీ ఇద్దాం పిల్లలకి అని చెప్పేసి ఇడ్లీ పెడుతున్నాను. ఈ ఇడ్లీ బ్యాటర్ అనేది చాలా ఎక్సలెంట్ ఉందండి, పిల్లలకి చాలా సాఫ్ట్గా వస్తుంది. చిన్న పాప పల్లి చట్నీ కోసం నేను ఇక్కడ పల్లీలు ఫ్రై చేస్తున్నా. పాస్తాకి మిల్క్ని బాయిల్ చేస్తున్నాను. బౌల్లో మైదా, కొంచెం ఆరిగానో, కొంచెం గార్లిక్ పౌడర్, కొంచెం పెప్పర్ అన్నీ వేసేసి పాలతో పాటు బాగా మిక్స్ చేయాలి మిక్సర్ తోటి. మిల్క్ అనేది ఇక్కడ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. బాగా మిక్స్ చేయకపోతే బాగా లమ్స్ ఫామ్ అవుతుంది. సో ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, లేదంటే బాగా లమ్స్ వచ్చేస్తుంది మన పాస్తాలోకి. చూడండి ఎంత బాగా ఉడికింది మన పాస్తా. కుక్కర్లో పెడితే ఉడికిన పాస్తాలో వాటర్ పోయాలి. ప్యాన్లో బటర్ వేసి బటర్ మెల్ట్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మైదా మిల్క్ మిక్చర్ని దీంట్లో పోసి స్లోగా కలపాలి, లేదంటే లమ్స్ ఫామ్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం బాయిలింగ్ వచ్చాక మనము ఉడకపెట్టిన పాస్తాని దీంట్లో వేయాలి. వేసేసి బాగా కలపాలి. ఇక్కడ నాకు కొంచెం మిల్క్ ఆరగైనా ఆ మిక్చర్ అంతా కొంచెం తక్కువైనట్టు అనిపించింది. సో కొంచెం మిల్క్ అండ్ అదే ఆరగానో, గార్లిక్ పౌడర్ ఇవన్నీ తక్కువ అయింది. సో దాంట్లో వేసాను అనమాట, మళ్ళీ దీంట్లో వేసాను నేను. ఇక్కడ మనము సాల్ట్ ఇవన్నీ చెక్ చేసుకొని ఈ టైంలో మూత పెట్టేయాలి. ఒక 5-10 minutes చాలు. ఇప్పుడు 5-10 minutes తర్వాత మనకి మంచిగా ఉడికింది, మంచి టెక్స్చర్లో వచ్చింది. ఇక్కడ తను చీజ్ పాస్తా అడిగింది కాబట్టి తనకి ఇక్కడ చీజ్ వేసాను. పాస్తా ఉన్న వేడికి చీజ్ కరిగిపోతుంది. సో ఇక్కడ చూడండి మన చీజ్ పాస్తా రెడీ. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇదే ఫస్ట్ టైం తనకి పాస్తా స్కూల్కి పంపించడం. నేను అడిగింది అనమాట, అమ్మ క్లాస్లో చాలామంది పాస్తా పట్టుకొస్తున్నారు, నాకు చేసి పెట్టవా అని చెప్పేసి. మీరు ఈ చీజ్ పాస్తాలో వెజిటేబుల్స్ కూడా వేయచ్చు. కాకపోతే మా పాప వెజిటేబుల్స్ ఇవన్నీ వేస్తే పాస్తా తినదు కాబట్టి తనకు నేను వేయను యాక్చువల్గా. మా పెద్ద పాప చట్నీ తినదు కాబట్టి పొడి ఇడ్లీ చేస్తున్నాయి. ఇక్కడ ఒక ప్యాన్లో గ్రౌండ్నట్ ఆయిల్, ఇంట్లో చేసిన పొడి అన్నీ వేసేసి కట్ చేసిన ఇడ్లీ వేసేసి తనకి ఇట్లా కలిపేసి ఇచ్చేస్తాను. డబ్బా చూస్తే చాలు మా పెద్ద పాప అడుగుతుంది. ఇక్కడ లంచ్కి తను పాస్తాని ప్యాక్ చేస్తున్నాను. స్నాక్ ఏమో కేక్ ఇద్దాం అనుకుంటున్నా. కేక్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడుగుతారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలిపి నేను ఎప్పుడు ప్యాక్ చేస్తాను కేక్. బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తిన్న తర్వాత మిగిలింది తనుని బస్లో తినమని చెప్తాను అనమాట. స్కూల్లో టైం ఇయ్యరు కాబట్టి బస్లో తినేస్తుంది మిగిలింది. క్లైమేట్ బాగా చిల్లు ఉంది కాబట్టి తనకి బాయిల్ చేసి ఆరబెట్టిన వాటర్ని నేను ప్యాక్ చేస్తున్నా. ఇక్కడ మా బుజ్జి తల్లి స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉంది. మాది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మేము కార్లో తనని బయట వరకు బస్ దగ్గర దింపేస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. ఈరోజు పాస్తా చేసాం కదా, సో ఇప్పుడు చెక్ చేద్దాం తను బాక్స్ని ఫినిష్ చేసిందా లేదని చెప్పి. చూసారా పవర్ ఆఫ్ మై చీజీ క్రీమీ పాస్తా.